హలో అండి అందరికీ. అక్క వాళ్ళ పిల్లలకైతే ఈ బ్యాగ్స్ తీసుకుందామని నేను బీసెంట్ రోడ్కి అయితే వచ్చాను. ఈ ఒక్క బ్యాగ్ నాకు 250 అలా పడింది కాస్ట్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ బ్యాగ్స్. ఇంకా బిన్నుకి అయితే ఒక బనానా అయితే తినిపించాను. అక్కడికి లేట్ అయిపోయింది పాపం. ఇంకా 2:45కి అయితే మా ట్రైన్ అనమాట. ఇంకా ఇక్కడ అంతా రైల్వే స్టేషన్ అంతా తిరుక్కుంటూ అయితే ఆడుకుంటున్నాడు చక్కగా. ఇంకా ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కగానే ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నాం మేము అందరం. ఇంకా నేనైతే వీళ్ళిద్దరి మా పెద్దమ్మకి మా ఆయనకైతే ఇంకా అన్నం పెట్టించాను. నేను ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఇంకా నేను ఫుడ్ పెట్టగానే బిన్ను అయితే ఆనియన్స్ సర్వ్ చేస్తున్నాడు. ఎంత క్యూట్ అనిపిస్తున్నాడో వీడు. ఇంకా తర్వాత నేను బ్యాగ్ అయితే దేనికో తీసాను, టవల్కో దేనికో తీసాను. ఇంకా బ్యాగ్ ఎక్క ఆడుకుంటున్నాడు. ఇంకా కిటికీ దగ్గరికి వెళ్ళి అందరికీ బాయ్ చెప్తున్నాడు అనమాట. ఇంకా చిన్నగా ఇసికించడం అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా ఆడినంతసేపు అయితే ఆడుకున్నాడు. ఇంకా వినట్లేదు మాట. ఇంకా మా హస్బెండ్ అయితే పక్కన తీసుకొని పనుకోబెట్టుకుంటున్నాడు. ఇంకా అస్సలు ఉండట్లేదని మేమైతే ఇంకా వదిలేసాము. ఇంకప్పుడే బట్ అనేది సంథింగ్ ఏంటో వచ్చింది ట్రైన్లో. సరే అదైనా కొనిపిస్తే సైలెంట్గా ఉంటాడేమోనని ఇంకా నేను అదైతే కొనిపించాను. చూడండి ఎలా తింటున్నాడో వీడి వేషాలు. ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఇలా బయట చూస్తే ప్రశాంతంగా అనిపించింది కదా లైఫ్కి. ఇంకా ఫైనల్గా అయితే బిన్ను తినేసాడు అనమాట స్పూన్తో. ఎంత క్యూట్గా తింటున్నాడు అసలు వీడు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఎవరైనా పిల్లలతో జర్నీ చేసేటప్పుడు మెయిన్గా డైపర్లు మర్చిపోరు కదా. నేనైతే డైపర్లు మర్చిపోయాను. అసలు ఎలా మర్చిపోయానో కూడా నాకు గుర్తులేదు. డైపర్లు మర్చిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం మేము రైల్వే స్టేషన్లో అయితే. ప్లీజ్ అండి, మీరు పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు కంపల్సరీగా డైపర్లు, మెడిసిన్స్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఇంకా ఇక్కడ పిల్లలు కొంచెం ఫ్రెండ్ అయ్యారనమాట బిన్నుకి. ఇంకా అక్కడ ఒక పాప అయితే బిన్నుని బాగా ఆడిపిస్తుంది. ఇంకా ఇటు సైడ్ అయితే ఫుల్ చలిగా ఉంది. ఇంకా బిన్నుకైతే స్వెటర్ వేసేసి మంకీ క్యాప్ పెట్టేశాను. ఇంకా పిల్లలతో అయితే చక్కగా ఇలా అయితే ఆడుకుంటున్నాడు. మంచిగా. ఇంకా ఇసికించలేదనమాట. అక్కడక్కడ ఇసికించాడు, బాగానే ఇసికించాడు. కానీ ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు కూడా చక్కగా ఆడిపించుకున్నారు వీడిని. ఆ స్వెటర్లో ఎలా ఉన్నాడు కామెంట్ చేయండి. నాకైతే అంత బాగా అనిపించాడు. ఇంకా ఆడుకుంటా ఉన్నాడు అనమాట. డైలీ ఇంట్లో ఉంటే 8 కల్లా నిద్రపోయేవాడు. కానీ ఆ రోజైతే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకున్నాడు. 10కో 10:30కో ఏమో పనుకున్నాడు. ప్లీజ్ అండి, మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్రైన్లో పిల్లలతో జర్నీ చేసేటప్పుడు డైపర్లు మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఏ రైల్వే స్టేషన్లో డైపర్లు అన్నమాట అయితే దొరకలేదు. అలానే వాళ్ళకి పెట్టే ఫుడ్ కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఇంకా బిన్ను అయితే ఇసికించడం ఆపేసాడు. ఇంకా ఎలా ఉంటాడో ఏమో అనుకున్నాను. చక్కగా ఆడుకున్నాడు. అంతే వీడియో. బాయ్ గాయస్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.